ఈరోజు ప్రభు మనకిచ్చిన వర్తమానాన్ని విందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ నుంచి 5వ వాక్యం నుంచి చదువుతారు. శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకుంటూ ఆమె మరొకసారి 5వ వాక్యం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, శపించబడతాడు. ఎవరట? నరులను ఆశ్రయించి శరీరులని తనకు ఆధారంగా చేసుకొంచు తన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు శపించబడతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. కొన్ని మంచి మాటలు ఈ పూట నేర్చుకోబోతున్నాం. బాగినా కొంతమంది అండి అప్పుడప్పుడు చెప్తుంటారు, మా మేనమామ మాట అంటే మాకు వేదం అండి, ఆయన ఏది చెప్తే అది మేము గుడ్డిగా నమ్మి ఆ పని చేస్తాం. మా పెదనాన్న ఉన్నాడా, మా పెదనాన్న అంటే ఎంతో గౌరవం అనుకుంటున్నారు. మా ఇంటికి ఆయన పెద్ద, ఆయన ఏది చెప్తే అది చేస్తాం. మా అన్నయ్య ఉన్నాడా, మా పెద్దన్నయ్య ఎంత చెప్తే అంత అంటుంటారు. కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాల్సిన మాట ఏంటంటే, వీళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు చెప్పాలి. కొంచెం మాట్లాడదాం. ఎవరిని ఆశ్రయిస్తున్నట్టండి? నరులను ఆశ్రయిస్తూ శరీరులని తమకు ఆధారంగా చేసుకుంటున్నారని. అలాంటి వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యాలు చేయలేడు. ఎందుకని? ఆయన్ని మనం ఆధారంగా చేసుకుంటే కార్యం చేస్తాడు. మా పెదనాన్న, మా మేనమామ, మా అన్నయ్య, మా అక్క ఇలాంటి మాటలు చెప్తుంటారు. మన రెస్పెక్ట్, ప్రేమించాలి కానీ వాళ్ళని స్థాయికి మించి వాళ్ళని పెట్టుకోకూడదు. లేదా పలానా వ్యక్తి అంటే నేను అతను ఏది చెప్తే అది చేసేస్తానండి. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారండి, మత పిచ్చ కావచ్చు, సినిమా పిచ్చ కావచ్చు. వాళ్ళు హీరో ఏది చెప్తే అది చేసేస్తారు. రక్తం ఇవ్వమంటే రక్తం ఇస్తారు, కళ్ళు ఇవ్వమంటే కళ్ళు ఇచ్చేస్తారు. మంచిదే, వింటున్నారా? అభిమానం. ఇంట్లో అమ్మకు బొవ్వెట్టాడు కానండి, వాడు ఏది చెప్పమంటే అది చేసేస్తాడండి. ఏంటిది అంటే అభిమానం. మోతాదుకు మించి, అర్హతకు మించి వాళ్ళు ఎలాంటి వాళ్ళని అనవసరం, వాళ్ళు చెప్తే చేసేస్తాం. వీళ్ళందరూ ఏ కోవకు చెందిన వాళ్ళు అంటే, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారంగా చేసుకుంటున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ హృదయం దేవుని మీద నుంచి తొలగిపోతుంది. దేవుని భక్తి ఉండదు వాళ్ళకి, దేవుని సన్నిధి మీద మక్కువ ఉండదండి. అలాంటి మనుషుల హృదయం దేవుని మీద నుంచి ఏమైపోద్ది? తొలగిపోయి వాళ్ళు ఏమవుతారు? చివరికి శాపగ్రస్తులు అవుతారు. మీకు తెలుసా? ఆయనతోనే ఉంటూ, ఆయనతోనే తింటూ, ఆయనకు బేరం పెట్టేసాడు ఒకడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. బేరం పెట్టుకుని ఏం సాధించాడు అంటే, సొమ్ముతో పొలం కొన్నాడు. ఏ పొలం కొన్నాడు ఆ పొలంలోనే ఉరేసుకు చచ్చాడు. ఆ పొలం పేరేంటో తెలుసా? మగ్దెలనా. దాని పేరేంటి? రక్తపు భూమి. దాన్ని ఏమంటారు? నిరపరాధి అమ్ముకుని తన రక్తాన్ని, దోషి రక్తం చిందించబడిన భూమి అని దానికి పేరు. రక్తపు భూమి అని దానికి పేరండి. ప్రియులారా, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని తమ హృదయాన్ని యెహోవా మీద తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఓకే, నెక్స్ట్ 8వ వాక్యం. 7, 8.
వింటున్నారా? సరే, వాడి చరిత్ర పక్కన పెట్టేద్దాం. ఇదిగో మనకు చాలా అవసరం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. తలపైకెత్త. ఎవరట? చెప్పాలి గట్టిగా. నమ్ముకోవటం అంటే ఏంటి అసలు? నమ్ముకోవటం అంటే ఏంటి? ఇప్పుడు 25 ఏళ్ళు తల్లి తండ్రి కొంగుచాటును పెరిగిన ఒక ఆడపిల్ల, ఇతను బుద్ధిమంతుడు, యోగ్యుడు, మేము నమ్మాం, నేను బాగా చూసుకుంటాడని కట్న కానుకలు ఎదిరి మంచి చెడ్డలు చేసి శక్తికి పెళ్లి చేసి అతని చేతికి ఆ పిల్ల జీవితాన్ని అప్పగించినప్పుడు ఆ పిల్ల అతన్ని వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు అతను చూసి ఏం చేస్తుంది? ఎంతకాలం చూస్తాడో తెలియదు, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాడో తెలియదు. అయినా చెప్పాలా? ఎట్లా వచ్చింది కాపురానికి? నమ్మి వచ్చింది. ఆ నమ్మకం సక్సెస్ అయిందా? స్తోత్రం. నమ్మకం వమ్మైపోయిందానికి నమ్మకం. ఇక ఆడపిల్ల బాధ అంత కాదు. అయితే నేను చెప్తున్న మాట, ఒక ఆడపిల్ల తన భర్తని ఎలా నమ్మి తన జీవితాన్ని సమర్పించుకుంటుందో అంతకంటే వేల రెట్లు నీ దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, ఆమె మనుషులు ఆశ్రయించటం కాదు, శరీరాన్ని మీకు ఆధారంగా చేసుకుంటే వాడొక నీకు విగ్రహం అవుతాడు. దేన్ని మనం ఆధారంగా చేసుకుంటే అది మనకు విగ్రహం అవుతుంది, తెలుసా ప్రియులారా? అందుకని లేఖనాల వెలుగులోంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. బాగానండి. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకుని తమ హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకునే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అయితే 17వ వాక్యంలో ఏమని రాస్తుందంటే, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ఎవరట? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. రైట్. నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? నమ్మిన వానికి ఆయన ఏమై ఉంటాడు? షెల్టర్. హి బికమ్ ఏ షెల్టర్. ఇప్పుడు అనాథ ఆశ్రయం, వృద్ధ ఆశ్రయం, ఇలాంటి ఆశ్రయాలు పేర్లు పెడుతుంటారు. అంటే వాళ్ళని ఆదరించే స్థలం అని, వాళ్ళకి సహాయం చేసే స్థలం అని. విన్నారా? మరి దేవుడు మనకి ఆశ్రయం కదా, ఆశ్రయించబడుతున్నారా? ఆశ్రయాన్ని పొందగలుగుతున్నారా? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. ప్రియులారా, యేసు ప్రభు నమ్ముకోవటం అనేది ధన్యతగా భావించాలి. చిన్నతనంగా మీరు అనుకోకూడదు. చిన్నతనం కాదండి. నమ్ముకునేవాడు ధన్యుడు. నమ్ముకోవటం అనేది ధన్యత. అర్థమవుతుందా? నమ్ముకోవటం అనేది ధన్యత. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేనా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ పరిశుద్ధాత్ముని
అభిషేకముతోనే పరిపూర్ణత చెందేనా. ఆహా నా ధన్యత. గట్టిగా గట్టిగా ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందునా. యేసయ్యా, నీ రక్తము చే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఓ విలువైన విషయాన్ని మీతో పంచుకుంటాను, బాగా ఆలకించండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, వానికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనట వారికట ఆశ్రయం. హి బికమ్ ఏ షెల్టర్. దేవుడు మనకి ఆశ్రయముగా ఉన్నాడా? చెప్పా కదా, ఆశ్రయం అంటే దిక్కు లేని వాళ్ళని ఆదరించే స్థలం. ఏ మనుషుడు సహాయము లేనప్పుడు ఆయన మాత్రమే చేయగలిగిన స్థలం ఆశ్రయం. బైబిల్లో ఆశ్రయపురం అనేది ఒక కనపడుతుంది. ఆశ్రయపురం అంటే శత్రువు తరుగుతున్నప్పుడు ఆశ్రయపురానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొమ్ముల్లో ఒక దాన్ని పట్టుకుంటే, ఆశ్రయపురం యొక్క కొమ్ములు పట్టుకుంటే ఎవడు అతను చంపటానికి లేదు, అతను వదిలేయాలి. అదొక నియమం. ఆశ్రయపురంలోకి వెళ్ళి ఆశ్రయించినప్పుడు అతన్ని ఎవ్వరు ఏమి చేయటానికి వీల్లేదు, అది నియమం. ఇప్పుడు ఎక్కడ ఉన్నా క్షేమం లేదు, ఎక్కడున్నా నెమ్మది లేదు. మరి ఎక్కడ అంటే, ఇదిగో నమ్ముకున్నావే, ఆయన నీకు ఆశ్రయం. ఆయన నీవు పట్టుకోగలిగితే ఎవ్వడు నిన్ను ముట్టలేడు. ఇది ఇట్లాగే పట్టుకుని కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. సదాకాలం నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఉన్నాడు గనుక ఆమె ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఏంటారా? ఎవరు కుడి పార్శ్వన ఉంటాడట? కుడి పక్కన కూర్చుని నిలబడి ఉంటాడట. ఎవరైతే ఆయన యందు సదాకాలం గురి నిలుపుతారో, మన గురి, మన గమ్యం, మన డెస్టినేషన్ ఏమై ఉండాలా? ఆయనే. కొంతమంది మనుషులను ఆధారంగా చేసుకుని, మా అయ్యగారిని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయి, మా అయ్యగారిని పట్టుకుంటే మాకు ఏ బాధ ఉండదు అని మనుషుల్ని ఆశ్రయిస్తుంటారు. నరాలాడే నరుణ్ణి ఎవ్వడి మీద ఆశలు పెట్టుకోకండి. నరాలాడే నరుని మీద ఎప్పుడు నమ్మకాలు పెట్టుకోకండి. ఎప్పుడు ఎట్లా మారిపోతాడో తెలియదు. ఎందుకంటే వీడి మట్టి మనిషి కనుక ఎప్పుడైనా వాతావరణం మారిపోవచ్చు. కనుకనే ఎవరిని ఆశ్రయించకూడదు. చూడండి, కీర్తనకారుడు ఏమంటాడంటే, సదాకాలం నేను యెహోవా యందు గురి నిలిపి ఉన్నాను.
ఎవరైతే ఆయన మీద గురి కలిగి బ్రతుకుతుంటారో, గురి కలిగి బ్రతకాలి. మన దృష్టి అంతా కూడా ఆయన మీదే కేంద్రీకరించి బ్రతకాలని. అలాంటి డెడికేషన్ నీకుంటే, అలాంటి సమర్పణ నీకుంటే, అలాంటి ప్రతిష్టత నీకుంటే, నీ కుడి పక్కనే ఆయన ఉంటాడు. ఆమె వాళ్ళు కదిలించబడలేరు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రోగాలు వస్తున్నా, ఎంతమంది నిన్ను కదిలించాలని చూస్తున్నా కదలింపబడం. అందుకే భక్తుడు అంటే, సదాకాలం నేను యెహోవా యందు గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. స్తోత్రం. మరలా ఇర్మీయా పుస్తకంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు 7వ వాక్యం చదువుతాం. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వింటున్నారా? ఆయన మనకు ఆశ్రయంగా ఉంటే, ఆయన మనకు ఆశ్రయమై ఉంటే మన పరిస్థితి ఎలా మారుతుందంటే, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాలవల యోరను దాని వేళ్ళు లోతుగా తన్నుతాయి. వింటున్నారా? నమ్ముకున్నవాడు ఇలా ఉండాలి. నమ్ముకుంటే ఇది ఇట్లా గట్టిగా ఉండాలి. నమ్ముకుంటే నీ వేరు వ్యవస్థ తన్నాల, లోతుకు తన్నాలని. తెలుసండి, ఇప్పుడు ఒక చెట్టు నాటామనుకోండి, అది ఎప్పుడు ఎదుగుద్దంటే వేరు లోతుగా వెళుతున్న కొలది మొక్క ఏపుగా పెరుగుతుంది. ఏపుగా పెరుగుతుందంటే పైన ఎంత చెట్టు ఉందో అంత లోతు వేరు ఉన్నట్టు. వింటున్నారండి? అలాంటి లోతు వేరు వ్యవస్థ ఉన్న చెట్లు పడిపోవు. వింటున్నారా? కొన్ని తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఇరిగిపోతాయి, కొన్ని చెట్లు వరదలకు కొట్టుకుపోతాయి. వేరు వ్యవస్థ బలంగా ఉంటే అది నిలబడుతుంది. నా ప్రియులారా, జాగ్రత్తగా మాటలు ఆలకిస్తూ అర్థం చేసుకోండి. వేరు ఎంత బలంగా ఉంటే చెట్టు అంత ఎదుగుతూ ఉంటుంది. మోషే గారు అంటారు 92వ కీర్తనలో 12వ చరణం, యెహోవా మందిరమందు, చదువుతారా? 92వ కీర్తన 12. ఖర్జూర వృక్షం వల్లే ఎదుగుదురు, మవ వేస్తారు. లెబానోను పర్వతం మీది దేవదారు వృక్షం వల్ల వారు ఎదుగుతారు. నీతిమంతులు ఇలా ఉండాలి, మవ వేసే పరిస్థితి. లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షాలు పెరిగినట్లుగా, మ్రాన్లు పెరిగినట్లుగా ఎదుగుతూ ఉంటారు, మవ వేస్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు. ఇది నమ్ముకున్న వాళ్ళలో కనబడాల్సిన సూచనలు. నేను నమ్ముకున్నాని నువ్వు చెప్పడం కాదు, నీలో ఈ సూచనలు కనపడాలి. స్తోత్రం, హల్లెలూయా. నమ్ముకుంటున్న ధన్యత. వారికి ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయంగా ఉన్న వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే, నీటి కాలవల యోరన నాటబడినట్లుగా కొంచెం లోతులోకి వెళ్తారు. ఆ లోతు, విన్నారా? చెట్టు వేరట నీటి చెమ్మ ఎక్కడుంటే అక్కడికి తన్నుకుంటూ వేరు వెళ్తుందటండి. ఎందుకు? ఆ తడిని గుంజుకునేదానికి. వింటున్నారా? నేలలో చెమ్మ అయిపోయినా ఈ వేరు వ్యవస్థ ఎక్కడి దాకా వెళ్తుందంటే, భూమి పొరల్లో ఎక్కడ తడి ఉంటే అక్కడికి వెళ్ళి ఆ నీరును సేకరించి అదిగో ఎదుగుట్టుకు మొక్కకి సప్లై చేస్తుందట. కొంచెం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే మాట్లాడినా, నమ్ముకున్నావు, నాటబడ్డావు, ఓకే, నాటబడ్డావు, స్తోత్రం, ధన్యతే, ధన్యుడివే, ధన్యురాలవే. అయితే విన్నారా? మొవ వేస్తున్నావా? ఎదుగుతున్నావా? మొవ అంటే ఎదుగుదలకు సూచన. విన్నారా? మాను పెరిగినట్లుగా నిటారుగా ఎదగాల, ఎంతో అన్నట్టుగా అందనంత ఎత్తుకి ఎదగాలండి. ఆధ్యాత్మికమైన భాషలో చెప్పాలంటే, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, ఓకే, మంచిదే. కానీ ఈ రోజున నీ ఎదుగుదల ఎంత? ఏదోనండి, ప్రార్థన నేర్చుకున్నాను, బైబిల్ ఒకప్పుడు తప్పులుగా చదివేదాన్ని, ఇప్పుడు బ్రహ్మాండంగా చదివేస్తున్నాను, ఇంకంతకంటే ఏం కావాలండి? కాదండి, అది ఆరంభం, మొవ్వ మాత్రమే. ఈ మొవ్వ
లెబానోను పర్వతముల మీద దేవదారు వృక్షముల వలె మానుల వలె ఎదుగుదురుగాక. ఈ అంత ఎదుగుదల కావాలంటే వేరు వ్యవస్థ లోతుగా ఉండాలి. ఇదిగో నమ్ముకున్న వాడట, వానికి ఆయన ఆశ్రయంగా ఉన్నప్పుడు వాడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చదువున్నాను. కాలవల యోరన తాని వేరు తన్నుకుంటూ వెళ్తుంది. ఏం కలిగినా ఎండాకాలం వచ్చినా కూడా దానికి ఏం భయం ఉండదట. ఎందుకని? భూమి పొరల్లో చెమ్మను దాచుకుంది కనుక. రైట్. వెట్ట కలిగినను దానికి అది భయపడదు. విన్నారా? వెట్ట కలిగిన దినాల్లో కూడా దాని ఆకులు ఎలాగ ఉంటాయి వింటున్నారండి? జనవరిలో ఎలాగ ఉందో ఫిబ్రవరిలో కూడా అలాగే ఉండాలి. రేపు మార్చి వచ్చినా చెప్పాలా, రేపు మే నెలలో కూడా ఆకులు ఎట్లా ఉండాలా అమ్మా? ఇసురుకుంటూ ఉండాలి, అనుకుంటూ కాదండి, పచ్చగా ఉండాలి. రైట్. ఇంకొంచెం ముందుకి. వర్షము లేని సంవత్సరమున, వింటున్నారా? వర్షము లేని సంవత్సరం. ఇప్పుడు తల్ల పైకెత్తాను. వర్షం అనేది జీవనాధారం, నీరు అనేది జీవనాధారం. పక్షులకైనా, పశువులకైనా, మొక్కలకైనా, మనిషికైనా నీరు అనేది జీవనాధారం. వర్షం అంటే బ్రతకడానికి కావలసిన వనరులు, బ్రతకడానికి కావలసిన వనరులు. ఇదిగో ఈ నాటబడి చెట్టు ఉందో చూసారా? దీనికి వర్షము లేని కాలం వచ్చినా కూడా అదేంటది? అదే మరి చెప్పేయాలనుకుంటుంది. వర్షము లేని కాలమున కూడా అది చింత నొందదు, కాపు మానదట. ఈ శుభవేళ నా మాటనండి. నీకు రావాల్సిన జీతాలు ఆగిపోతున్నా, నీకు రావాల్సిన వనరులు ఆగిపోయినా, నిలిచిపోయినా, నీ ఖర్చుకు తగినటువంటి రాబడి లేకపోయినా, ఈ పూట నా మాట జాగ్రత్తగా వింటూ విశ్వాసాన్ని బలపరుచుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. ఎట్టున్నారా? వర్షము లేని కాలమున. ఈ రోజున ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు నేను బాగానే ఉన్నానండి. ఈ రోజున చేతి పనులు ఏం బాగాలేదండి, పోటీ ఎక్కువైపోయిందండి, అంతటా పోటీ వచ్చేసిందండి, ఈ రోజున ఎట్ట బతకాలో అర్థం కావట్లేదండి, రేపు ఏంటో మాకు తెలియట్లేదండి అని కలవరత పడుతున్నావా? నా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి. ఏ కాలమైనా సరే, కాలాలు కాదు మనల్ని పోషిస్తుంది, కాలము కాదు నిన్ను బ్రతికిస్తుంది. నా మాటేనండి. వర్షము లేని కాలంలో కూడా అదేం చేయదట? చింత నొందదు, కాపు మానదు. అండర్లైన్. జాగ్రత్తగా మాటలు మనసులో వెళ్ళండి. చింతపడకండి, నీ కాపు మానదు. చూసారా? ఆమెను గట్టిగా రాట్లా. ఆమె వర్షము లేకపోయినప్పటికీ నా మాటేనండి. ఇస్సాకు ఎప్పుడు విత్తనం వేశాడండి? కరువు కాలంలో విత్తనం వేశాడు. అందరూ అంటున్నారు, ఒరే మెంటలు అంటారా, వర్షమే లేదు, ఎట్లా బతుకుతురా అని. ఆయన అంటాడు, నేను కాదు బతికిచ్చేది. ఎట్టున్నారా? కాలము కాదు నా విత్తనాన్ని ఫలింపజేసేది, వాగ్దానం. నా దేవుడు నమ్ముకున్నాను, మా నాన్న దేవుడు నాకు దేవుడు అయ్యాడు, ఆయన చెప్పిన విశ్వాసాన్ని నేను నేర్చుకున్నాను, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. కరువు సంవత్సరమున, ఆ సంవత్సరమున విత్తనము వేసి ఏమండి 100 ఫలాన్ని పొందెను. హల్లెలూయ, హల్లెలూయ. నమ్ముకోవటం అంటే దండం పెట్టుకోవటము, కొత్త బైబిల్కి ప్రతిసారి కొత్త కవర్ వేయటము, ఇది కాదండి. నమ్ముకోవటం అంటే ఏంటో తెలుసా? ఇది చెప్పే కదండి. బ్లండ్గా ఆధారపడటం, బ్లండ్గా ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మనుషులు కాదు నీకు సహాయం చేసేది. ఈవెన్ భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు అంతవరకే. నా మాట ఏనండి. నా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. నీకు ఏది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. నా మాట ఏనండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వారికి ప్రైజ్ ది లార్డ్. నమ్ముకున్న వాళ్ళు ఎలాగుంటారు చెప్తాను వినండి. నమ్మటం అంటే ఏంటి? నమ్మటం అంటే ఆధారపడటం. ఎవరి మీద? దేవుని మీద. ఇప్పుడు చరిత్ర ప్రారంభం నుంచి వద్దాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం
గూర్చి బైబిల్ ఏమంటుందంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి ఏంటది, అది అతనికి నీతిగా ఎంచబడింది, లెక్కగట్టబడింది. నమ్మటం అతనేమో సండే స్కూల్కి వెళ్ళినోడు కాదు, మనలాగా చర్చికి వచ్చినోడు కాదు, అప్పటికి బైబిల్ కూడా లేదు. ఎట్లా నమ్మాడు? ఇప్పుడంటే వాక్యం వింటున్నాం, సాక్ష్యాలు వింటున్నాం, స్వార్థ వింటున్నాం, కనుక నమ్మటం వల్ల విశ్వాసం కలిగింది. మరి అబ్రహాముకి ఎలా విశ్వాసం కలిగినట్టు? ఎవరు వాక్యం చెప్పినట్టు? దేన్ని బట్టి విశ్వాసులకు తండ్రిగా మారినట్టు? ఏమీ లేని రోజుల్లోనే నమ్మాడు. ఇంత ఎఫర్ట్ లేనప్పుడే నమ్మాడు. మరి ఇప్పుడు నువ్వు నమ్మవే? ఇంత ఉంటే, ఇంత చెప్తుంటే, ఇంత వెంటబడుతుంటే నమ్మకం ఎందుకు కుదరట్లేదు? ఏమోనండి, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ పాస్టర్ గారు నాకైతే చెప్పరే, మీరైతే బాగానే కన్నీరు గారుస్తున్నారు కానండి, నాకైతే ఎందుకని, ఎందుకని? ప్రియులారా, నమ్మకాన్ని ఆత్మదేవుడు పుట్టిస్తాడు, విశ్వాసాన్ని పరిశుద్ధాత్ముడు పుట్టిస్తాడు. అపనమ్మకం అనేది ఉందే, అవిశ్వాసం అనేది ఉందే, అది దురాత్మ పని. కొన్ని మంచి మాటలు చెప్తాను వినండి, ఎక్కువ రిఫరెన్సులు చెప్పగాని చరిత్ర చెప్తాను వినండి. 12వ అధ్యాయంలో అబ్రహాం పిలువబడ్డాడు. ఆది కాండంలో 25 ఏళ్ల ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం. ఎవరితో? దేవునితో. విశ్వాసపు ప్రయాణం, విశ్వాసపు యాత్ర. విశ్వాసంతో నడిచాడు అబ్రహాం. ఆయన అడిగి ఉండొచ్చు ఏదో ఒక రోజున, అడగాల్సిందల్లా, అయ్యా లేక ఇచ్చావు, 25 ఏళ్ళు అప్పుడు ఇచ్చావు, ఇప్పుడు ఆ ఓపిక లేదు అన్ని పట్టుకోవటానికి కూడా. 100 ఏళ్ళప్పుడు నరాలు వణికిపోతున్నాయి, చేతులు గడగడలాడిపోతున్నాయి, ఇప్పుడు ఇచ్చేవేమిటి అని అడగాల్సింది. వింటున్నారండి? ఒక మాట చెప్పున, నీవు అనుకున్నట్లుగా దేవుడు ఎప్పుడు అనుకోడు, నీవు కోరుకుంటున్నట్లుగా దేవుడు ఎప్పుడు కోరుకోడు, నువ్వు చేయాలనుకుంటున్నట్లుగా దేవుడు ఎప్పుడు. అందుకని మనం ఏం చేయాలా? దేవా నీ చిత్త ప్రకారం చేయి, నీ చిత్త ప్రకారం సమయంలో నాకు ఇవ్వు, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు అని చిత్తానికి అప్పగించుకోగలిగితే ఏ గొడవ లేదని. అట్లా కాకుండా ప్రభువా ఈ నెలలో మాత్రం నువ్వు చేయకపోతే నాకు సావేశారని, ఇక నువ్వు చేయకపోతే ఇక నాకు ఎవరు నుయ్యో గొయ్యో, పోతే ఎవరికి నష్టం? ఒక ఆత్మ నశించిపోతుంది, ఆ బాధ నీకు ఉండాలి. ప్రియులారా, దేవుడికి టైం నిర్ణయం మనంగా చేయాల్సింది. ఎట్టున్నారండి? కొంతమంది అంటే దేవునికి టైం పెడతారు, ఇదిగో 7 శుక్రవారాలు నువ్వు కార్యం చేయకపోతే ఇక నేను రానుపా, దేవుళ్ళు లేదు దెయ్యులే, చిచి నా మనసు ఏం బాగుంటలా అనేవాళ్ళు లేరా? కాలాన్ని దేవునికి నిర్ణయించే పెద్ద మనుషులు కూడా లేకపోలే. బైబిల్ అంటుంది, తగిన కాలమున, నిర్ణయ కాలమున ఆయన తప్పకుండా వస్తాడు, చెప్పిన మాట ప్రకారం ఇస్తాడు. అంతవరకు నువ్వేం చేయాలా? ఎదురు చూడాలి, కార్యాల కొరకు ఎదురు చూడాలి. నిరాశపడకూడదండి. అబ్రహాం 25 ఏళ్ల శిక్షణకి ఫలం కలిగింది. బైబిల్ ఏమంటుందంటే, పౌలు గారు ఏమంటాడంటే, రోమపత్రిక 4వ అధ్యాయంలో దైవజనుడు చక్కని మాట రాస్తాడు. అబ్రహాం అట 4వ అధ్యాయం అమ్మా ఎంచబడెను. అమ్మమ్మ ఒక్క నిమిషం 17 నుంచి చదువుతారా? మనకందరికి తండ్రి అయి ఉన్నాడు, ఫాదర్ ఆఫ్ నేషన్స్, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఇండియాలో గాంధీ గారిని ఏమంటారు తెలుసా? ఫాదర్ ఆఫ్ నేషన్, జాతి పిత అంటారు. అమెరికాకి అబ్రహాం లింకన్ పిలుస్తారు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క జాతి పిత ఉన్నారు. అంటే ఈ దేశాన్ని అందరికీ ఆయన తండ్రి లాంటోడు, వీళ్ళందరినీ ఈ కుటుంబాన్ని కట్టడానికి ఆయన మూల పురుషుడు అన్నట్టు. అందుకే ఆయన్ని జాతి పిత అని పిలుస్తారు.
మరి విశ్వాసులకు తండ్రి ఎవరు? ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి మనకందరికీ విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి కనుక తండ్రి దగ్గర మనం ఏం నేర్చుకోవాలా? మంచి లక్షణాలన్నీ కూడా నేర్చుకోవాలి. విశ్వాసి ఎదగాలంటే, విశ్వాసులు బలపడాలంటే, పరిస్థితుల్లో నిలబడాలంటే ఇదిగో తండ్రి లక్షణాలు పులికిపుచ్చుకోవాలని. ఏ విషయంలో అంటే ఆధ్యాత్మికమైన ప్రతి కోణాన్ని మనం నేర్చుకుందాము గాక. ఆమెన్. ప్రియులారా, బాగేనండి. అతడు కూడా పిలువబడ్డాడు. వింటున్నారా? అంటే చెప్పాగా, అతడు ఒక విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చాడు, అన్యుడు కుటుంబం. అతడికి దేవుడే తెలియదు, మాట్లాడే దేవుడు ఉన్నాడని, పలకరిచ్చే దేవుడు ఉన్నాడని, కదిలొచ్చే దేవుడు ఉన్నాడని తెలియదు. ఎప్పుడైతే మహాకాశాలు విడిచిపెట్టి ఎదురుగా నిలబడి అబ్రామా అని నోరారా పిలిచి, నేను చూపించే దేశానికి వెళితే గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదిస్తా, నీ సంతానం అని రూఢిగా చెప్పాడు. ఆ మాట నమ్మాడు. ఏం చేశాడండి? నమ్మాడు. నమ్మి బయలుదేరాడు. వింటున్నారా? పిల్లల్ని ఇస్తాను అన్నందుకు బయలుదేరి ఉంటాడా? కాదండి. పిల్లల కొరకేనే ఇంత ప్రయాస? కాదండి. ఆయనకు ఒక గురు ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయంలో, ముందుకెళ్ళిపోదాం. 11వ అధ్యాయం హెబ్రీ పుస్తకం 8వ వాక్యం. పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగకయే బయలుదేరాడు. ఓకే. ఇస్సాకు యాకోబులను వారు కూడా పరవాసులైరి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం. ఎట్టినారా? దేనికి దేవుడే శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణానికి అబ్రహాం అట ఎదురు చూస్తున్నాడట. పిల్లల కొరకు కాదండి. 25 ఏళ్ల నిరీక్షణ, నమ్ముకున్న నమ్మకంలో అతని గురి ఏంటంటే పునాదులు కలిగిన పట్టణానికి నాకు పుట్టబోయే పిల్లలు వెళ్ళాలి. స్తోత్రం. కొంచెం జాగ్రత్తగా మాట్లాడినాలి. కొంతమందికి ఏదైనా ఇబ్బంది వస్తే, ఏదైనా ఒక నష్టం జరిగితే, దేవుడు మాకు అన్యాయం చేసాడంటే, నమ్ముకున్న దేవుడు ఎట్ట చేస్తే ఎట్టా, మేము ఎట్ట తలెత్తుకుని తిరగాలి సమాజంలో అని దేవుని మీద అలిగేవాళ్ళు కూడా లేకపోలేరు. దేవుడు అంటే అన్నీ మనకేం చేయాలా? మంచి చేయాలా. దేవుడు అనేవాడు ఏం చేయాలా? అంత మంచి చూసాక ఆయన కాపలా ఉండాలి మనకి అని అభిప్రాయం. నా దేవుడు ఎవరో తెలిసిన ముందే చెప్పాక, నువ్వు కోరుకున్నట్లుగా చేసేవాడు కాదు. నువ్వు ఏదైతే ఆశపడతావు దానికి వ్యతిరేకంగా చేస్తాడు ఆయన. అంతే, ఆయన తత్వం అది. అందుకని నువ్వు ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు. దేవా, ఏది జరిగినా, ఎన్ని తెలిసినా, ఏది జరిగినా పాట పాడతారు కదా, అట్లా అనుకోవాలని. ఏది జరుగుతున్నా నీ చిత్తం, స్తోత్రం అంటూ నేర్చుకోవాలండి. కొన్ని మంచి మాటలు నేర్చుకుందాం. పిలువబడ్డాడు, నమ్ముకున్నాడు. ఎవరు? అబ్రహాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే నమ్ముకుని వెళ్ళిపోయాడు. వింటున్నారా? అది విశ్వాసం. దేవుడు చెప్పిన దానికి వెంటనే లోబట్టం అనేది ఆశీర్వాదానికి మొదలు పెట్టాడు. దేవుని మాటకి వెంటనే లోబట్టం అనేది మనం దీవించబడటానికి మొదటి మెట్టు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. రైట్? అబ్రహాము జీవితంలో కూడా శోధనలు రాలేదా? శ్రమ పడలేదా? అవమానాలు పడలేదా? నిందలు అనుభవించలేదా? పోరాటాలు రాలేదా? వచ్చినాయి. అయినా అతని కళ్ళు గురి దేని మీద పెట్టాడు? చెప్పాలండి. సదాకాలం ఎవరి మీద గురి పెట్టాడు? అతను కదల్చబడలేదు. ఆమె ఆయన అతనికి ఆశ్రయంగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది, దావీదు ఇందాక చదివాం కదా, గుహలో పడి ఏడుస్తున్నాడు.
అయ్యా అయ్యా నీకే తెలియజేసుకుంటున్నా, నీకే మొర పెట్టుకుంటున్నా బాబు. గుహలో ఉండి మొర పెడుతున్నాడట. మీకు ఆ దావీదు చరిత్ర మీరు చదవగలిగితేనండి, అదే తండ్రి దగ్గర పెరిగిన మిగతా వాళ్ళ చరిత్రలు ఏమైపోయినాయి బైబిల్లో కనపడదు. వింటున్నారా? అలా చరిత్రలు పెద్ద కనపడదు అక్కడ. కేవలం దావీదు మాత్రమే ఎందుకు చరిత్రలో మిగిలిపోయాడు, ఆ కుటుంబంలో ఎందుకు హైలైట్ చేయబడ్డాడు అంటే, నమ్మిన వాళ్ళల్లో ఈ చిన్నోడు కడసరి వాడు స్థిరంగా ఉన్నాడు. వింటున్నారా? నమ్మటం. మీకు చరిత్ర చెప్పాలి. సౌలు ఫిలిష్తీన్లు వచ్చి యుద్ధం చేస్తుంటే వాళ్ళతో యుద్ధం చేయకుండా ఇంట్లో కూర్చుని నీలమేషాలు లెక్కిస్తున్నాడు, మేనమేషాలు లెక్కేస్తున్నాడు. వాస్తవానికి యుద్ధం చేయాల్సి వస్తే రాజు మొదట ఉండాలి. యుద్ధానికి మొదట ఎవరు ఉండాలా? ఈ సౌలు భయపడిపోయి వాడి కేకలకి బెబ్బలకి అంతఃపురం నుంచి రాట్లా. సైన్యం వెళ్ళమంటుంటే ఈ సైన్యం అంతకంటే రాజు తగ్గ సైన్యమే. అసలు రాజుకే లేని బాధ మనకెందుకురా అని ఎవడు వెళ్ళలేదండి. ఇతను నడిపించాల్సిన వాడు ఇంట్లో ఉంటే మనం ఎందుకు పోవటం? మనకు భార్య పిల్లలు లేరా? మనం తెలుగు తక్కువ వాళ్ళమా చచ్చిపోటానికి? మనకెందుకు వచ్చిన గొడవ, మాకు ధైర్యం లేదని ఇంట్లోనే ఉందాంరా అని ఎవరికి వాళ్ళు యుద్ధానికి ముందుకెళ్లకుండా అలాగే చతికిలు పడ్డారు. అనుకోని విధంగా దావీదు ఆ వాతావరణంలోకి వెళ్ళాడు. ఆ సిచ్యుయేషన్ జరుగుతున్న పరిస్థితికి వెళ్తే జరిగిందంతా చెప్తే గుండెల్లో మంట పుట్టినోడు అంటాడు, ఏంటిది? మనం ఎవరు? జీవము గల దేవుణ్ణి సేవించేవాళ్ళం. వాడెవడు? ఫిలిష్తీయుడు, దేవుణ్ణి ఎరగని వాడు. వాడు మనల్ని దూషించటం ఏంటి అని రోషం కలిగి, ఎట్టున్నారా? ఎంతమంది వద్దంటున్నా ఆ యుద్ధ సామాగ్రి తెలియకపోయినా వాళ్ళు అంటారు, రేయ్ నీకు మిలిటరీ ట్రైనింగ్ ఉందిరా అంటారా? మిలిటరీ అంటే ఏమనుకుంటున్నావు? గన్ ఎట్ట పట్టుకోవాలి తెలియదు, ఎట్ట నిలబడాలి నీకు మార్చొచ్చు అంటారా? అందరూ తిడుతున్నారు. అవన్నీ నాకు తెలియదు, అవన్నీ నాకు తెలీదు. ఆడు జీవము గల దేవుణ్ణి తన జనులు తిరస్కరిస్తున్నాడు. నేను తట్టుకోలేను, చావనైనా చేస్తా అని చెప్పి ఏమండి గొల్యాతు దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు పైనుంచి కిందకు చూసి, ఒరేయ్ అసలు నీకు యుద్ధం చేయటం వచ్చంటరా? అసలు యుద్ధానికి ఎట్లా రావాలో తెలుసు? ఆయుధాలేవి? నువ్వేంటి పైగా కుక్కను తరపడానికి వచ్చి కర్ర పట్టుకుని వస్తున్నావేంటి? కుడి చేతిలో వడిసెల, ఎడమ చేతిలో చేతికర్ర, అసలు నీకు ఏం యుద్ధం రా ఇది అంటే దావీదు అంటాడండి, రేయ్ జీవము గల దేవుడైన యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నా. ఆమేన్. యుద్ధము యెహోవాదే. అర్థమైంది కదండి? నేను కాదు యుద్ధం చేసేది, నేను నమ్ముకున్న నా దేవుడు నా పక్షికి యుద్ధం చేపిస్తాడు. చూడండి ఆ ధైర్యం. ఈ ధైర్యం పెద్దోడికి ఎందుకు లేదు? రెండో వాడికి ఎందుకు లేదు? మిగతా వాళ్ళు ఎవరికి లేదే? 7గురికి లేదు. 8వ వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదా? యెషయా కుటుంబం కాదా? ఈ యెషయా భక్తి నేర్పలేదా? అదే చెప్పేది. మరి నమ్ముకోవటం అంటే ఎట్లా? గుడికి వెళ్ళి రావటం కాదు. నమ్ముకోవటం అంటే ఎట్లా? బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన కాదు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి నిలబడటం విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నమ్ముకోవటం ధన్యత. వారికి ఆయన ఆశ్రయంగా ఉంటారు. ప్రియులారా, నమ్మిన వాడు ఎలా ఉంటాడంటే వేరు తన్నుతాడు. నమ్మిన వాడు ఎలా ఉంటాడంటే వేసవి కాలాన చింతపడడు, కాపు మానడు. ఆమె చింత నొందడు. చెప్పాలి. వేరు వ్యవస్థ నీకు బలంగా ఉంటే, వర్షము లేని సంవత్సరం అయినప్పటికీ వింటున్నారండి, మీకు చింత ఉండదు. ఈరోజు జీతం తగ్గిపోయిందని బాధ, ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఆదాయం పెరగట్లేదని కలవరమా? అందుకే ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. పనులు లేవని దిగులా పడకండి. నేను నమ్ముకున్నది ఎందుకు ఆయన ఇన్వాల్వ్ చేయవా? ఆయన పిలవా నీ ఇంటికి? ఆయన కార్యాల కొరకు ఆశపడవా? అందుకని నా దేవుడే మీతో స్పష్టంగా మాట్లాడుతూ చెప్తున్న మాట, నీ వనరులను కాదు నువ్వు చూడాల్సింది, నీకు వచ్చే జీతాన్ని కాదు నువ్వు చూడాల్సింది. చెప్తున్నారా? వింటున్నారండి? వర్షము లేని కాలమున అది చింతపడదు,
కాపు మానదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాపు మానవు, చింతపడక. రైట్. ఒకసారండి హిజ్కియా రోజుల్లో ఒకడు సవాల్ చేస్తున్నాడు. అన్ని దేశాలు ఆక్రమించేసి ఇది ఒక చిన్న రాజ్యం, యోధ రాజ్యం. రాజును బెదిరిస్తూ లెటర్ రాశాడని. ఎరా, నేను నమ్ముకున్న దేవుడు నేను ఇడిపిస్తాడు అనుకుంటున్నావా? అసలు నేనెవరో తెలుసా? అసలు నా కెపాసిటీ, నా రిపోర్ట్ ఏంటో తెలుసా? నేను ఎట్లాంటి యుద్ధాలు చేశాను తెలుసా? రాజుల రెండో గ్రంథం 18వ అధ్యాయం 19 చదువుతారా? మా మహారాజు అయిన అష్షూరాజు చెప్పినది ఏమనగా, నువ్వేమని చెప్తావు అంటే మీ హిజ్కియా రాజుకి, నీవు నమ్ముకొనిన ఈ ఆశ్రయాస్పదము ఎట్నారా? మీరు నమ్ముకున్న దేవుడు ఏమాత్రం ప్రయోజనం అనుకుంటున్నారా? అర్థమవుతుందా? మీరు నమ్ముకొనిన ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకరం? ఎవరిని నమ్ముకొని, రేయ్ హిజ్కియా, నేను రథాలు పంపిస్తా, అసలు నీ దగ్గర దమ్ముంటే వాళ్ళకి రథసార్లు పంపించు, నేను పంపిన రథాలందరికీ నీ దగ్గర రథసార్లు పంపించని ఎగతాళి చేశాడంటే, అంటే చిన్న సైన్యం అతనిది. రథాలు పంపిస్తే రథాలు నడపడానికి కూడా సైన్యం లేరు అక్కడ. అందుకని అసలు నా బలగం ఎంత అనుకుంటున్నావు? నాతో యుద్ధం చేయటానికి ఎదురు తిరుగుతావా? నోరు మూసుకుని నాకు రాజుకి రా అని బెదిరింపు పత్రం పంపించాడు అష్షూరు రాజు. ఎట్టినారా? సెనహెరీబు, రేయ్ రథాలు పంపుతా, నీ దగ్గర రథసార్లు ఉంటే పంపించు, నేను పంపిన రథాలన్నిటికీ సార్లు, నువ్వు గెలిచినట్టే. అంటే ఎంత వీకో చూడండి. వాడితో పోలిస్తే హిజ్కియా ఎంత బలహీనుడో, చిన్న స్థాయి చూడండి. ఏమి నమ్ముకుండ్రా? దేన్ని చూసుకుని నా మీదకి యుద్ధానికి వస్తానంటున్నావు హిజ్కియా? చూడండి, ఆ అహంకార మాటలు చూడండి. యుద్ధ విషయంలో నీ యోచన, నీ బలమును బట్టి ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకు నా మీద తిరుగుబాటు చేస్తావు? ఇయో మా దేవుడని యెహోవాని నమ్ముకొనుచున్నామని మీరు అంటారేమో, నమ్ముకొనుచున్నామని చెప్తారేమో. రాజు ఈ అన్ని ఆచారాలు మానిపించి ప్రార్థన నేర్పాడు. యెరూషలేములో ఉన్న బలిపీఠం దగ్గరే మేము అక్కడ ఒక్క చోట దండం పెడతాము, ఎక్కడ దండం పెట్టని అనుకుంటారేమో. మీరు పెద్ద పుడింగులు అనుకుంటున్నారో, మీరు పెద్ద భక్తులు అనుకుంటున్నారేమో. ఒరే అమాయక భక్తులారా, మీరు ప్రార్థనకి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? అబ్బో పెద్ద ప్రార్థన పర్రాలు, అబ్బో ప్రార్థన అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? ప్రార్థన అనేది చాలా చిన్నది, చాలా బలహీనమైంది. మీరు పిచ్చోళ్ళరా. యేసుప్రభు ప్రార్థన ఏంటిరా? మన దగ్గర లేవా? మన దగ్గర తెలియవా? మనకు తెలియని ఏమైనా ఉన్నాయా? అసలు యేసుప్రభు నమ్ముకోవటం ఏంటి? ఎవరు దొరకనట్టు అనేవాళ్ళు లేరా? వాళ్ళకి తెలియదండి నీ బలం. నీవు నమ్ముకున్నవాడు ఎవరో వాళ్ళకి తెలియదు. నీకు తెలుసా? నీకు తెలుసా? తెలియాలనే ఈ పూట ఆయన నీతో మాట్లాడుతున్నారు. హిజ్కియా, రథాలను పంపిస్తే జనాన్ని సమకూర్చుకోవాలని నీవు నా మీద యుద్ధం చేస్తావా? నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నావా? అదిగో సవాల్ చేస్తున్నాడండి. 2000
గుర్రాల మీద రౌతుల్ని గుర్రాలను తోలే సైన్యం ఉంటే చాలు, నేను ఒప్పుకుంటాను మీ దేవుడు గొప్పోడని. అంటే హిజ్కియా పరిస్థితి చూడండి. వింటున్నారా? 2000 గుర్రములకు రౌతులు ఎక్కించుడు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇస్తా. అంటే నీకు అంత దమ్ము కూడా లేదు, అంత పరిస్థితి కూడా లేదు నీ దగ్గర. ఇంకేంటిరా నువ్వు నాతో యుద్ధం చేసేది? పిల్లరా, చాలామంది అండి, మీకే తింటా గతి లేదు, నువ్వు నన్ను ఆదుకుంటావా? మీకే పరిస్థితి బాగాల. కొంతమంది ఎత్తిపోస్తున్నారా? సర్లే, ఒకప్పుడు అంటే ఉంది, ఇప్పుడేముంది నీకు? ఇప్పుడో ప్రార్థన అంటున్నావు, ఇప్పుడేముంది అని తోబుట్టులు కానీ తోడుకోడలు కానీ ఎత్తిపడవట్లేదా? అయినా సరే నా మాటేనండి, నువ్వు నమ్ముకున్నావే అది నీ ధన్యత. నీ నమ్ముకున్న నీ దేవుడు నీకు ఆశ్రయం, నీకు కోసం ఖచ్చితంగా వస్తాడు. అవే రైట్. ఇక్కడ జరిగింది ఏంటంటే 29 నుంచి చదవండి. హిజ్కియా చేత మీరు మోసపోకండి. ప్రజలందరికీ వినపడేటట్టుగా చెప్పిస్తున్నాడు. మీరు హిజ్కియా నమ్ముకుంటే మీరు దెబ్బ అయిపోతారు రబ్బాయి. నా మాట వినండి, వచ్చి నాకు సాగిలిపడండి. చావక బ్రతుకున్నట్లు చదువున్నాను. ప్రజలకు కూడా చెప్తున్నాడు, ఆడి మాట వెనక నా మాటిని బయటకు వచ్చేసేయండి. వింటున్నారా? మీరు కానీ నా మాట వింటే, నన్ను నమ్ముకుంటే ప్రతి వాడికి ఏమి పెడతా? మీ చెట్టు ఫలాలు మీకే తినిపిస్తా. మరి నువ్వు చేసింది ఏముందిరా మధ్యలో? ప్రతివాడు తన ద్రాక్ష ఫలములు తను తినేటట్టు, తన బావి నీళ్ళు తానే తాగేటట్టుగా నేను చేస్తా. ఏంటన్నారు? శత్రు భలే చెప్తాడండి. నీవు దేవుడిని నమ్ముకుని ఏం బాగుపడ్డావు? నన్ను నమ్ముకుంటే నీ జీతం నీకే ఇస్తా, నీ ఇల్లు నీకే ఇస్తా, నీ ఆస్తి అందులో నీ గొప్పతనం ఏముంది? నీది నీకే ఇస్తున్నావుగా. అపవాది కూడండి భలే కుయుక్తిగా మనల్ని మోసం చేస్తా. మీరు కానీ బయటకు వస్తే ఏమంటాడంటే శత్రువు, మీ బావి నీళ్ళు మీరే తాగేటట్టుగా చేస్తాను. అటు పిమ్మట మిమ్మల్ని నేను తీసుకెళ్తా. అచ్చట మీరు సైన్యానికి ఏం నేర్పుతున్నాడండి శత్రువు? మీ రాజుగారు సంపుకు తింటాడు, నేనైతే మిమ్మల్ని సుఖముగా చూసుకుంటా. ఇట్లాంటి మాటలు మీరు విన్నప్పుడు నమ్మకూడదండి. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను, నేను మిమ్మల్ని పోషిస్తానని కొంతమంది మాటలు ఇస్తుంటారు. వింటున్నారా? మీరు కానీ నా దగ్గర పని చేస్తే మీకు అన్ని సుఖాలే, మీకు అంతా ఏది గవర్నమెంట్ వాళ్ళు చెప్తారే స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారు చూడండి. 6 పథకాల అమ్మా, నవరత్నాల. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారేంటి మరి? వాళ్ళు మాత్రం పెద్దోళ్ళు అయిపోతున్నారు, వీళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటిది? అదే మరి నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారంగా చేసుకుంటే శాపం. అందుకని ఏ పథకాలను కాదు మనం ఆశ్రయించాల్సింది, ఏ మనుషుల మాటను కాదు నమ్మాల్సింది. అర్థమవుతుందా? నమ్ముకుంటే ధన్యత, వారికి ఆయన ఆశ్రయం. స్తోత్రం. హిజ్కియా బట్టలు చింపుకుని విన్నప పత్రాన్ని తీసుకెళ్ళి 19వ అధ్యాయం 14 త్వరగా చదవండి. ఆ దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివి, ఎట్నారా ఈ మాటలన్నీ చదివిన రాజు కడుపు రగిలిపోయి, ఏమండి ఆ లెటర్ని చింపలేదండి, దాన్ని అలాగే తీసుకెళ్ళి ఎక్కడికి వచ్చాడు? బాగా వినాల. రాజుకైనా నీకైనా దేవుని మందిరమే శరణ్యం, దేవుని సన్నిధే దిక్కు.
ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నువ్వు దేన్ని ఆశ్రయించాలో తెలుసునా? దేవుని సన్నిధిని ఆశ్రయించడం నేర్చుకోవాలి. రాజుకి కష్టం వచ్చింది, రాజ్యం మీదకి శ్రమ వచ్చింది, వెంటనే ఆ ఉత్తరాన్ని తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళి విప్పి పరచి, యెహోవా ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశాలు కలిగి చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు. యెహోవా చెవియొగ్గి ఆలకించు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించు, జీవం గల దేవుడు అయిన నిన్ను, నన్ను కాదు ఈ మాటలు అంటుంది. వింటున్నారా? బాగినాలా? నిన్ను ఎవడైనా ఏదైనా మాట అంటే, తేలిక చేసి మాట్లాడుతుంటే, చులకనగా మాట్లాడుతుంటే నువ్వేమనాలో తెలుసా? విన్నావు కదా దేవా, నన్ను కాదు ఆ మాటలు అంటుంది. ఎవరిని? నిన్ను నమ్ముకున్న నిన్నే అంటుంది. నిన్ను నమ్ముకున్నా కదా. నన్ను అంటే ఎవరినన్నట్టు? నన్ను అంటే ఎవరినన్నట్టు? నిన్ను అంటే ఎవరినన్నట్టు? చెప్పరే. మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే ఎవరిని దూషించినట్టు? మిమ్మల్ని ముట్టివాడు నా కనుగొడ్డును ముట్టినట్టు. దేవుడు కనుట్లో ఏలు పెడితే ఎవరికైనా కోపం రావాలని కంట్లో పొడిచి చూడండి, కంట్లో పొడిచి చూడండి, పెటామని నక్షత్రం మెరిసిపోయి వెళ్ళిపోతుంది. అది మనకు తెలియదు చాలాసేపు, కానీ అర్థం కాదు. ఏంటంటే అంత రోషం. మనల్ని ముడితే, మనల్ని దూషిస్తే మనం మౌనంగా ఉండాలి, అంతే. ఆయన చూసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటంటే, విన్నారా? ఏ రాజ్యాలను జయించి వచ్చి చిన్న రాజ్యం మీదకి ఎగబడుతున్నాడో అక్కడ దొంగలు పడ్డారు. వాడి రాజ్యంలోకి శత్రువులు వచ్చారు. ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్తే సొంత కొడుకుల చేతులు చచ్చేడు. ఇంత ప్రగల్భాలు పలికినోడు, ఇంత తొడదరిచినోడు సొంత కొడుకులే చంపేశారండి. వింటున్నారా? విచిత్రం అండి. అందుకని నా మాట వినండి. మనం బలహీనులమని, దేవుణ్ణి నమ్ముకున్నామని రకరకాల కొంతమంది విచ్చలవిడిగా మాట్లాడతారు. మనం మౌనంగా ఈ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించగలిగితే, నమ్ముకున్నవాడు ఆశ్రయించాలని. నిజంగా నువ్వు నమ్ముకున్నది నిజమే అయితే ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి కష్టంలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, వింటున్నారండి, నీ శత్రువు తరిమి ఆయన కొడతాడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట కూడా చెప్తాను నేను. నమ్మటం ఎట్లా? ఒకసారి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె చచ్చిపోబోతుంది, ఇక చివరి క్షణాలు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, నీ దగ్గరికి ఆశతో వచ్చాను, నీ వచ్చి నా కుమార్తెను ముట్టు బాగు చేయి అని అడిగాడు. సరే అని యేసు ప్రభు బయలుదేరి వెళుతున్న మార్గ మధ్యలో ఈ 12 ఏళ్ల రక్తస్రావపు స్త్రీ అడ్డుపడి వస్త్రాన్ని పట్టుకోవటం. ఎవరో నా వస్త్రాన్ని పట్టుకున్నది అంటే ఆమె ముందుకు వచ్చి, అయ్యా ఆ పాపాత్మురాలు నేనే బాబు, నేను ముట్టుకోగానే బాగుపడ్డానయ్యా అని చెప్పడం. ఈ సిచ్యువేషన్ జరిగింది. ఈమె మధ్యలో రావటం వల్ల కొంచెం ఆలస్యం జరిగేసరికి ఆమె బాగుపడటం, కార్యం జరగటం, ఆమెతో మాట్లాడి తిరిగి వెళ్దాం అనుకునే టైం లోపల ఆ ఊరు నుంచి ఒక ఇద్దరు వచ్చారు. వచ్చి ఏమంటారు? 5వ అధ్యాయం మార్కు సువార్త 35వ వాక్యం నుంచి చదవాలి. మార్కు సువార్త 5:35. ఆ రక్తస్రావపు స్త్రీతో మాట్లాడి ముగించి వెళ్ళబోతున్న టైంలో కొందరు వచ్చి, ఏమండి యాయిర్ గారు ఆగండి, ఏంటి ఆయన బతిలాడుతున్నావు? నీ కూతురు చచ్చిపోయింది. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు. ముక్కులో గుడ్లు కూడా అది ఏంటది కాటన్ పెట్టేసాం, ఆ పిల్ల చచ్చిపోయింది. ఇక ఆయన్నేం బతిలాడుకు వద్దు, వచ్చిన వేస్ట్. ఇక నువ్వు రా, పిల్లని సమాధి చేయాలిరా, నువ్వు రా అని చెప్పడానికి వచ్చారు ఇద్దరు. చూడండి, కొన ఆశతో ఆ తండ్రి వచ్చాడు. యేసు ప్రభు అడుగు పెడితే చాలా నా బిడ్డలు వేసినట్టే అని. ఇప్పుడు ఈ ఆశ ఆటంకపరిచింది ఎవరు? ఈ 12 ఏళ్ళ రక్తస్రావం ఆ మనిషి రావటాన్ని బట్టి కొంచెం ఆలస్యమై ఆ పిల్ల చచ్చిపోయి. ఇప్పుడు కోప్పడాలా, యేసు ప్రభుని తిట్టాలా? ఇప్పుడు కానీ ఆ స్థానంలో నువ్వు ఉంటే, ఆ 12 ఏళ్ళ రక్తస్రావం కలిగిన వ్యక్తిని జుట్టు పట్టుకునేవాళ్ళు మీరైతే, అసలు నీ వల్లే నా బిడ్డ చచ్చిపోయాడు,
నువ్వు అడ్డం రాకపోతే త్వరగా వెళ్ళేవాళ్ళం నా బిడ్డ చెప్పాలా బతికేది కదా. పనికి మాలదాను ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటివేనా? ఎంత అర్జెంట్ కేసు ఇది, 108 అయితే ఎందుకు వచ్చావు నువ్వు అడ్డం అని ఆమెను పట్టుకుని తగాద ఆడేసేవాళ్ళే. ఓ పక్క ఇలా అంటారు, ఇక అయిపోయింది, నువ్వు వచ్చేయి అంటే ఇక ఆ తండ్రి కూలబడిపోయాడు. ఇక నా బిడ్డ బతికే అవకాశం లేదా, ఈయనేమో రాకుండా ఈ మనిషి అడ్డుపడింది, ఇక ఏం చేయాలి? ఇంటికి వెళ్తే ఇక నా బిడ్డని సావు ముఖం చూడాలా, జీవపు ముఖం చూడలేనా అని చుట్టుపట్టుకుని అలా కూలబడిపోతే యేసు ప్రభు మాట అంటాడు, చదువుతారా? యాయిరు అసలు ఎందుకు పిలిచావు నన్ను? అదేనండి, మీరు వస్తే పిల్ల బతుకుద్దని, మీరు వస్తే చాలు నా బిడ్డ లేస్తుందని, మరి ఎందుకు కంగారు పడుతున్నావు? అదేనండి, వాళ్ళు చెప్తున్నారుగా చచ్చిపోయిందని, వాళ్ళు చెప్తున్నారు కదండి. రేయ్, వాళ్ళ మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? వాళ్ళు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచక, విన్నారండి, లక్ష్యం ఉంచక హల్లెలూయా. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ స్థానంలో మనమే ఉంటే ఓ తండ్రిగా తల్లిగా. ఇప్పుడు యోబు ఉన్నాడు, ఒకడు పరిగెత్తుకొచ్చాడు, అయ్యా నీ మందలన్నీ కూడా చచ్చిపోయాయి, దొంగలు ఎత్తుకుపోయారు, నీ పిల్లలు ఇలుగులి 10 మంది చచ్చిపోయారు అయ్యా, ఒక్కడు బతకలేదయ్యా అని ఒకడు తర్వాత ఒకడు నీ ఆస్తి అంతా దోచుకుని తగలబెట్టేసి వెళ్ళిపోయారని ఒకడి మీద ఒకడు వచ్చి వార్తలు చెప్తా ఉంటే యోబు ఎట్ట తట్టుకుని బతికాడు తెలియదు. విన్నారా? నమ్మకం. ఆస్తులు పోతే పోయినాయి, భార్యకు అసహించుకుంది. ఏ దేశంలో అయితే తలదూగుతూ వచ్చాడో ఆ దేశంలో నడి బజార్లో దుమ్ము పాలై, అందరికి అసహ్య పాలై, స్నేహితులు కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడలేని స్థితిలో ఒక కుక్కలాగా పొరలాడుతుంటే అతగాడు చెప్తున్న మాటలు ఎలాగుంటే తెలుసా? విన్నారా? నా విమోచకుడు. ఏం మాటలండి! నమ్మటం అంటే అది. చాలామంది నమ్మాము, మాకేం కాలేదు, నమ్ముకున్నాం, మేమేం బాగుపడలా, నమ్ముకున్నాం, మాకేం కార్యాలు జరగలా. అంటే నమ్ముకున్నది ఎందుకు? స్వార్థంతో. నమ్ముకున్నది ఎందుకు? మేలుల కోసం. అంతేగాని దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కానీ పట్టణం కావాలని కాదా? అది అలాంటి మనసు ఉంటే దేవుడు నీకు తోడై ఉండడు, దేవుడు నీకు కార్యాలు చేయడు. ప్రియులారా, ఇదిగో శుభప్రదమైన నిరీక్షణ మీకు కావాలి. అమూల్యమైన మీ విశ్వాసం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఈ రోజున కష్టం ఉందని, నష్టం ఉందని ప్రజలందరూ కూడా నేను చులకనగా చూస్తున్నారా? వారి మాటల మీద లక్ష్యం ఉంచొద్దు. ప్రభు అంటున్నారు, నమ్ము. ఆమె ఏమి నమ్మంటావయ్యా? చచ్చిన దాన్ని నేను బ్రతికించగలనని. నిరీక్షణే లేదు, ఇక అవ్వదో లేవదో అని వాళ్ళు అంటారు. వారు మనుషుల మాట నమ్ముతావా, నా మాట నమ్ముతావా? ప్రియులారా, అందుకే దైవజనుడు అంటాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడు. నమ్మావు, ఎట్లా నమ్మావు? దేని కొరకు నమ్ముతున్నావు? ఏమి ఉద్దేశించి నమ్ముతున్నావు? ఏమి ఆశించి నమ్ముతున్నావు? నమ్మాల్సింది ఏంటంటే, నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు, జరుగుతుందనే నమ్మకం కూడా నీకు కూడా లేకపోయినా, ప్రభు అంటున్నారు, వారి మాటల మీద లక్ష్యం ఉంచక నమ్మిక మాత్రం ఉంచు. ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకంతో వెళ్దాం. ప్రియులారా, అక్కడ జరిగింది ఏంటంటే, ప్రభు ఆమెను ముట్టుకోవటం, చిన్నదానా లే అనగానే సచ్చిన బిడ్డ లేచి కూర్చుంది. ప్రైజ్ అలా. నమ్ముట నీ వలన అయితే. మార్తా రాలేదని ఏడ్చో, వస్తేనేమో ఇప్పుడు ఏమంటున్నావు? ఆడు చచ్చి 4 రోజులు అయిపోయింది అయ్యా, వాసన కొడతాడంటావే, వాసన వస్తాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెవరిని? ఆమె నమ్మితే అదిగో అట్లాంటి నమ్మకం మీకు కావాలి. మీ ఎదుట జీతం తక్కువైపోయిందను, ఆదాయం లేదను, పని లేదని ఎవరు బాధపడకండి. నా మాట. నీవు నమ్ముకున్న దేవుడు నీకు ఆశ్రయం.
నీవు మనుషులను ఆధారంగా చేసుకోవద్దు, శరీరాన్ని ఆధారంగా చేసుకుని నీవు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. నీ విశ్వాసం నమ్మావు, దేన్ని బట్టి నమ్మావు? నీ నమ్మకం నిన్ను బ్రతికించ, నీ విశ్వాసం నీకు ధైర్యం పుట్టించదా? నీ నమ్మకం నీకు ధైర్యాన్ని కలిగించదా? నా మాట వినండి. అందుకే లేఖనం ఈ రోజున చాలా సూటిగా చెప్తుంది, నరులను ఆశ్రయించి శరీరులను తమకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుండి తమ హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడవుతాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, వానికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. వాడు నీటి కాలవల యొర నాటబడిన చెట్టు వలెను, వేరు తన్ని వెట్ట కలిగిన చింతపడక కాపు మానక. చదవండి, మాట చదవండి, ముగిస్తున్నాను. వర్షము లేని కాలమున, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమె ప్రియులారా, బాగానే చింతపడకండి. చింత నొందదు, రెండోది కాపు మానదు. ఎందుకని? ఆయన వారికి ఆశ్రయం అంటే ఇక దిక్కులేని పరిస్థితులకు అది తప్ప మరొక ఆప్షన్ లేదు. అందుకని నువ్వు ఏ ఆప్షన్ ఉన్నా లేకపోయినా, ఉన్నప్పుడు కాదండి, లేనప్పుడు కాదండి, ఎప్పుడు కూడా ఆయనే మనకు ఆశ్రయ దుర్గమై ఉండునుగాక. నమ్ముకుని వాని ద్వారా కార్యాలు మీ జీవితంలో నెరవేర్చబడునుగాక. కాపు మానక చింత నొందక రాబోయే కాలం నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషించి నడిపించి భద్రపరచునుగాక. ఆమేన్.